మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విజయ్ని. ప్రస్తుతం మనతో పాటు టీడీపీ అభ్యర్థి షాజహాన్ బాషా గారు ఉన్నారు. ఈ నెల 13న జరిగిన ఎన్నికల్లో ఆయన గెలుపు ఓటములపై ఏమాత్రం ప్రభావం చూపుతుందో, టీడీపీకి ప్రజలు ఏ విధంగా మద్దతు పలికారన్న అంశాలను ఆయన అడిగే తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. నమస్తే అండి. బాగున్నారా సార్? బాగుంది సార్, మీరు చూసుకున్నట్లయితే గత 5 నెలలుగా ప్రజల్లో అలుపెరగకుండా తిరుగుతున్నారు. సో టీడీపీకి ప్రజల మద్దతు ఎలా ఉంది సార్? చూడండి, గత 5 నెలల్లో నేను ఒక్క రోజుకి 15 కిలోమీటర్లు నడిచాను. నేను రోడ్ షో లాగా ఇట్లా చేళ్ళు ఒప్పుకుంటా ఇట్లా పెట్టుకుని పోలేదు. నేను డోర్ టు డోర్ పాంప్లెట్ ఇచ్చాను. ప్రతి గడప తొక్కాను. ఎక్కడెక్కడ వెళ్ళాను అక్కడ ప్రతి గడప, ఎక్కడ వెళ్ళలేకపోయినాను సమయాభావం వల్ల వెళ్ళలేకపోయినా. కాకపోతే నా కాన్స్టిట్యున్సీ ప్రజలు నేను ఎక్కడ వెళ్తే అక్కడ బ్రహ్మరథం పెట్టారు. మీకు తెలుసా, వాళ్ళు చేసి రిసీవింగ్ స్టైల్ నాకు ఏదైతే రిసీవ్ చేశారో నా జీవితంలో నేను జీవితాంతం వాళ్ళకి రుణపడి ఉన్నాను. చూసుకున్నట్టు పెద్ద పెద్ద గజమాలను కూడా వేశారు. గజమాలలు వేశారు, జేసీబీలతో పెట్టారు. నాకు మా వాళ్ళంతా టెంకాయలు వేస్తే ఆపోజిట్ క్యాండిడేట్కి వంకాయలు వేశారు. అదే ఇప్పుడు వాళ్ళ క్యాండిడేట్కి వాళ్ళే అవమానపరిచినారా, మర్యాద పెంచినారా వాళ్ళు చూసుకోవాలి. అది నాకు సంబంధం, నాకు అవసరం లేదు సమాచారం. ఒకటి మాత్రం వాస్తవం, నా కాన్స్టిట్యున్సీ ప్రజలను నాకు ఎక్కడ వెళ్తే నిజంగా చెప్పాలంటే నేను జీవితాంతం వాళ్ళకు రుణపడి ఉన్నాను. ఎక్కడ వెళ్తే కూడా, ఏ వార్డుకి వెళ్తే, ఏ ఊరికి వెళ్తే, ఏ పంచాయతీకి వెళ్తే ఒక ఘన స్వాగతం అండి. ఎట్లా పలికారంటే నేను ఎప్పుడు వాళ్ళకి మరవలేను. నేను ఇంకా బాధ్యతగా వాళ్ళ కోసం పనిచేస్తాను. గత 5 సంవత్సరాలు నేను 9 నుంచి 14 వరకు ఏదైతే పనిచేశాను దానికన్నా ఇంకా బాధ్యతగా పనిచేస్తాను. ఒక మెరుగైన మదనపల్లి తీసుకొని వస్తాం, ప్రజా పరిపాలన తీసుకొని వస్తాం, ప్రజల కోసం పనిచేస్తాం. అంతే తప్ప కానీ ఈ అరాచకమైన తప్పుడు వాగ్దానాలు చేసి మనుషుల రక్తం తాగిన వైసీపీ పార్టీ లాగా మేము మాత్రం చేయము. ఓకే సార్, మదనపల్లిలో టీడీపీకి విజయం తథ్యమంటారా? తప్పకుండా అండి. ప్రజల్లో మార్పు కావాలని కోరుకున్నారు. ఆ మార్పు కూడా ఎలా మార్పు అంటే, వీళ్ళు ఇంకా కానీ ఒకసారి ఇంకా 5 సంవత్సరాలు వచ్చేస్తే మా భూములు, మా ఇండ్లు, మా కిడ్నీలు కూడా అది తీసుకునేస్తారని చెప్పి నేను తీసుకొస్తాను. సార్, గతంలో వైఎస్ఆర్సీపీకి 30,000 మెజారిటీ వచ్చింది. సో ఆ రికార్డ్ని మీరు ఇప్పుడు బ్రేక్ చేయగలరా? నేను ఫాల్స్ ప్రెస్టేజ్ పోనండి. నేను నా ఎలక్షన్ నా కాన్స్టిట్యున్సీ ప్రజల ముందర పెట్టాను. వాళ్ళు నా గెలుపు కోసం నాకు సహకరించారు. తప్పకుండా అది 27,000 అవుతుందో, 30,000 అవుతుందో, 35,000 అవుతుందో అది వాళ్ళకి వదిలేసాను. ఎందుకంటే నేను డబ్బులు పంచలేదు కదా, అందుకోసం నేను దీనిపై నేను పోను. సార్, ఎన్నికల ముందు మీరు ఒక మేనిఫెస్టో కూడా విడుదల చేశారు. సో ఒకవేళ మీరు మదనపల్లికి ఎమ్మెల్యేగా అయితే ఆ మేనిఫెస్టోలో ఉన్నవన్నీ నెరవేర్చడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? తప్పకుండా అండి. ఆ మేనిఫెస్టో నా కార్యాచరణ, నా కార్యాచరణకు డే 1 నుంచి నేను అమలు చేస్తాను. ఈరోజు చూడండి, 2009లో మదనపల్లి ఏ దిశలో ఉన్నిందో నీటి సమస్య మరలా తాండవమాడుతాం. ఈ వైఎస్ఆర్సీపీ మూర్ఖులు వీళ్ళకి ఎక్కడ కూడా కానీ నీటి సమస్య తాండవమాదు. కొన్ని కాలనీలకు నెలకు ఒక రోజు నీళ్ళు వస్తాయి. ఒక్కరోజు కూడా ఆ నీళ్లు సరిగ్గా అందడం లేదు. జగన్ కాలనీ కానీ, వైఎస్ఆర్ కాలనీ కానీ, జామ్ తోట కాలనీ కానీ, ఈ బీకేపల్లి కాలనీ, ఈ కాలనీలకంతా నీళ్లు నెలకు ఒక రోజు వస్తాం. వీళ్ళు ఎట్లా బతుకుతున్నారా అని కూడా అడిగిన దాఖలాలు ఈ వైఎస్ఆర్సీపీకి లేదు. సో డే 1 నుంచి మనం పూర్తి స్థాయి అడ్మినిస్ట్రేషన్కి కంట్రోల్ చేస్తాం. దానికి మనం కంట్రోల్లో పెట్టి పనిచేస్తాం. ఓకే సార్. సార్, మీ పార్టీ పైన ప్రతిపక్ష ఆరోపణలు ఉన్నాయి. ఏమంటే ఊరికే హామీలు ఇచ్చేస్తారు, కళ్ళబొల్లి మాటలు చెప్పేస్తారు, ప్రజలకి ఆశ పెడతారు, తీరా గెలిచాక మేము ఇప్పుడు చెప్పాం చేతులు ఎత్తేసాం అంటారు. టీడీపీ పార్టీ అధికారంలోకి వస్తే పేదలు ఇంకా నిరుపేదలు అయిపోతారు, బడులకు వెళ్సిన పిల్లలు ఫీజులు కట్టలేక ఇంటికే పరిమితం అవుతారు అనేది ప్రతిపక్షాల ఆరోపణ. దీనిపైన మీ స్పందన ఏంటి సార్? నేను 5 సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి 10 సంవత్సరాలు మీ 2 ఎమ్మెల్యేలు ఎంపీతో కలిపి నేను ఛాలెంజ్ చేస్తున్నా. మీరు చేసిన అభివృద్ధికి శ్వేతపత్రం రిలీజ్ చేస్తారా? మీకు దమ్ము ధైర్యం ఉందా? మీలో స్పష్టత ఉందా? మీరు చేశారా ఏమన్నా? నేను అభివృద్ధి చేసిన దాంట్లో 10% మీరు చేయలేదు. మీరు మాటలుగా దద్దమ్మలు. మీరు ఈ మదనపల్లి కాన్స్టిట్యున్సీకి నాశనం చేశారు మీరు. నేను ఈరోజు కూడా ఓపెన్ డిబేట్కి కానీ, ఓపెన్ ఛాలెంజ్ కానీ సిద్ధంగా ఉన్నాను. ఓకే సార్, మీరు ఎన్నికల్లో గెలుస్తారని చాలా ధీమా కూడా వ్యక్తం చేస్తున్నారు. సో ఎన్నికల్లో మీకు అనుకూలించే అంశాలు ఏంటి? నేను చేసిన ప్రజల సేవ, జిల్లా ఇవ్వబోతున్నాను. మదనపల్లి జిల్లా వచ్చి మదనపల్లి ఆకాంక్ష, మదనపల్లి కాన్స్టిట్యున్సీ ప్రజల అది ఒక వాళ్ళ హానర్, అది
వాళ్ళ గౌరవం అది నేను తప్పకుండా నేను ఎమ్మెల్యే అయితాని జిల్లా ఇస్తూ మదనపల్లి అభివృద్ధికి, మదనపల్లి ఉన్న పిల్లల అభివృద్ధి, వాళ్ళ ఉద్యోగాలకు ఐటీ హబ్ లాగా మొత్తం తయారు చేసి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ జీవితాల్లో వెలుగు తీసుకొచ్చి వాళ్ళు సంతోషంగా బతికేటట్టుగా చూసే బాధ్యత నాది. సార్ అంటే కూటమిలో ఉన్న కొందరు అంటే మీ అభ్యర్థి అంటే మీ సొంత వాళ్ళే మీకు సపోర్ట్ చేయలేదని, మద్దతు ఇవ్వలేదని కొన్ని ఆరోపణలు ఉన్నాయి. అది వాస్తవమే అంటారా? వాస్తవం ఏమంటే నాకు నా క్యాండిడేచర్ డిక్లేర్ అయిన తర్వాత సెకండ్ క్యాడర్ ఎంత ఉందో టీడీపీకి సంబంధించిన మొత్తం నాయకులందరూ సంతోషపడ్డారు. ఎవరు ఎక్కడ ఒక ధర్నా చేయలేదు. నా క్యాండిడేచర్ డిక్లేర్ అయిన తర్వాత ప్రతి ఒక్కరూ సంతోషపడ్డారు. అబ్బా మంచి మనిషి క్యాండిడేట్గా వచ్చారు, తప్పకుండా రేపు మదనపల్లికి మంచి రోజులు రాబోతున్నాయి, ఆయన వస్తే రేపు పూర్తిగా మదనపల్లి అభివృద్ధి చెందుతుంది. కొంతమంది ఎవరు ఎమ్మెల్యే టికెట్ ఆశించే వాళ్ళు కొంచెం వ్యతిరేక చేసిండొచ్చు, నాకు అది కూడా ఎక్కడ దాదాపు కనపడలేదు. కాకపోతే అది ఏమన్నా ఉంటే పార్టీ హైకమాండ్ చూసుకుంటుంది, అది నా పరిధి పని కాదు. పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఆయన మొత్తం మదనపల్లి గురించి ఆయన తెలుసు, ఆయన చూసుకుంటారు. నేను పార్టీ ఇన్నర్ వ్యవహారాల్లో జోక్యం చేసుకునే అర్హత నాకు లేదు. సార్ ఇటీవల జరిగిన ఎన్నికల్లో డబ్బు మంచినీరులా కాకుండా ఒక పెద్ద నదిలా ప్రవహించింది అని, పెద్ద ఎత్తున డబ్బు ఖర్చు పెట్టారని ఒక ప్రచారం కూడా ఉంది. ఇంతకీ షాజహాన్ అన్న గారు ఎన్నికల్లో ఎంత ఖర్చు పెట్టారు? అందరూ డబ్బులు ఆపోజిట్ వాళ్ళు వైసీపీ వాళ్ళు 2000 చొప్పున పంచేశారు, ఈయన క్యాండిడేట్ వచ్చి ఏం పంచలేదు, అర్థమైందా? సో ఈయన ఏం చేసినాడు ఎట్లా అని. కాకపోతే ఈ ఎలక్షన్కి ప్రజలు డబ్బుకు చూడలేదు, మార్పుకు చూసారు. ఈ ఎలక్షన్లో పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. మదనపల్లిలో నాకు నాయకత్వం, సేమ్ టైం మా అలయన్స్ పార్టీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని పూర్తిగా బలపరిచారు. మీకు తెలుసు లేదో బలియ సామాజిక వర్గం వన్ సైడ్ నిలబడింది, వన్ సైడ్. ఎక్కడ కూడా వాళ్ళందరూ ఒక ప్రోగ్రామ్ చేసి మేమందరం నీతో ఉన్నామన్నా అని చెప్పి ఒక మెసేజ్ ఇచ్చారు. వైశ్యాస్ కానీ, అదేవిధంగా బీసీలు కానీ, అదేవిధంగా మైనారిటీలో ఒక పెద్ద వింగ్ కానీ అందరూ నాతో పనిచేసారు. ఓకే సార్, ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ డియర్.